చిన్న చితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్. ముద్రా లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో 100 మందినో కాదు, ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగొట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. 5 ఏళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకొని నిల్చున్న ఇతగాడు మామూలుడు కాదు. ఎలా మోసం చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు. ముద్రా లోన్స్ పేరుతో ఏకంగా 500 మంది మహిళలని మోసం చేశాడు. మాయ మాటలు చెప్తూ ఏకంగా 3 కోట్ల రూపాయల వరకు దండుకొని పరారయ్యాడు. పలు కేసుల్లో ఈ కేటుగాడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఏకంగా 5 ఏళ్ల తర్వాత పట్టుబడ్డాడు. టైలరింగ్, లేడీస్ కార్నర్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, బడ్డీ కొట్టు వంటి వ్యాపారాలు చేస్తున్న మహిళలను టార్గెట్ చేశాడు. కేంద్రం అందించే ముద్రా రుణాల పేరుతో ఎరవేసి తన కమిషన్ ముందే చెల్లించాలి అని షరతు విధించి అందిన కాడికి దండుకొని పరారైన ఘరానా మోసగాడు షేక్ జానీని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. షేక్ జానీపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 7 కేసులు నమోదైనట్లుగా గుర్తించారు పోలీసులు. నిందితుడు షేక్ జానీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లా నకరేకల్కి చెందిన షేక్ జానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. బతుకు తెరువు కోసం 2011లో హైదరాబాద్కి వలస వచ్చాడు. భార్య, పిల్లలతో కలిసి సరూర్ నగర్లో ఉంటూ కొన్ని ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు. 2020లో కరోనా ఎఫెక్ట్తో ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డాడు. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాల వివరాల కోసం యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. అందులో కేంద్రం అందించే ముద్రా రుణాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. ఇక్కడే తెలివిగా ఆలోచించాడు. ఎవరైతే ముద్రా రుణాల కోసం ప్రయత్నిస్తుంటారో వారిని టార్గెట్ చేసుకుని మోసం చేయాలని ప్లాన్ చేశాడు. చైతన్యపురి, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, ఐఎస్ సదన్, అల్వాల్ సహా వివిధ ప్రాంతాల్లో సంచరించే షేక్ జానీ చిన్న చిన్న క్లాత్ స్టోర్స్, బొటిక్స్, కుట్టు మిషన్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, లేడీస్ కార్నర్లను గుర్తిస్తాడు. ముఖ్యంగా మహిళలు నిర్వహించే వాటినే ఎంచుకుంటాడు. ఆ దుకాణాల బోర్డులపై ఉన్న యజమాని పేరు, ఫోన్ నంబర్ తన లిస్టులో నమోదు చేసుకుంటాడు. మరుసటి రోజు ఈ నంబర్లకు కాల్ చేసి తన పేరు హరినాథ్ అని, ముద్రా లోన్ ఏజెంట్ను అని నమ్మిస్తాడు. ఇంట్లో నుంచి ఉద్యోగం పేరుతో బయటికి వచ్చే షేక్ జానీ పార్కులు, నిర్మానుష ప్రాంతాలకు వెళ్లి తాను సేకరించిన మొబైల్ నంబర్లకు ఫోన్ చేస్తుంటాడు. ముద్రా లోన్ ఏజెంట్ను మాట్లాడుతున్నాను అని, మీకు లోన్ కావాలంటే చిటికెలో అరేంజ్ చేస్తాను అని నమ్మిస్తాడు. ₹1,00,000 లోన్కు కేవలం 2,000 కమిషన్గా ఇస్తే చాలు అంటాడు. మొబైల్ నంబర్ కూడా ఓ రిటైర్డ్ ఆర్మీ సైనికుడి అడ్రస్ ప్రూఫ్లతో దొంగతనంగా తీసుకున్నాడు. లోన్స్ కోసం కాల్స్ చేసిన మహిళల నుంచి అన్ని రకాల డాక్యుమెంట్స్ వాట్సాప్ చేయించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి మీకు 10 లక్షల లోన్ మంజూరయ్యిందని, అయితే తన కమిషన్ మాత్రం ఇప్పుడే ఇవ్వాలని కోరుతాడు. ఇలా ఒక్కో మహిళ నుంచి 10,000, 20,000 చొప్పున వసూలు చేస్తాడు. తర్వాత ఆ మహిళ నంబర్ను బ్లాక్ లిస్టులో ఉంచుతాడు. బాధిత మహిళల నుంచి డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్కి మళ్లించుకుంటే దొరికిపోతారని తెలివిగా ఆలోచించేవాడు. దీనికోసం మరో మాస్టర్ స్కెచ్ వేశాడు. ఏటీఎం సెంటర్ల వద్ద ఎవరైనా డబ్బులు డ్రా చేసేందుకు వస్తే వాళ్లను మాటల్లో పెట్టేవాడు. తన బంధువులు హాస్పిటల్లో ఉన్నారని, అత్యవసరంగా డబ్బు డ్రా చేద్దామంటే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యిందని, మీకు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయిస్తాను అని చెప్పేవాడు. ఎవరైనా ఒప్పుకుంటే వెంటనే ఆ మహిళకు ఫోన్ చేసి తాను చెప్పిన నంబర్కు డబ్బులు యూపీఐ చేయించుకుంటాడు. వాళ్ళ ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేసుకుంటాడు. ఇలా వారి బ్యాంక్ ఖాతా, వాలెట్స్ వివరాలను బాధితులకు ఫోన్ చేసి చెప్పి వాటిలో డబ్బు డిపాజిట్ చేయించేవాడు. ఆ మొత్తాన్ని అక్కడికక్కడే డ్రా చేయించి తీసుకుని బుడాయించేవాడు. డబ్బు చెల్లిస్తున్న సమయంలో 10 నిమిషాల్లో ముద్రా లోన్ డబ్బులు మీ అకౌంట్లో పడుతుందంటూ నమ్మిస్తాడు. డబ్బులు రాగానే సిమ్ పారేయడం లేదా వాళ్ళ నంబర్ను బ్లాక్ లిస్టులో ఉంచడం చేసేవాడు. ఇలా 3 కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 500 మంది మహిళల నుంచి 3 కోట్ల వరకు కాజేసినట్లుగా గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో షేక్ జానీ 2 కార్లు, బైక్తో పాటు 2 ప్లాట్లు కొనుగోలు చేశాడు. అయితే షేక్ జానీ చేతిలో మోసపోయిన వాళ్లు చాలా మంది ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశారు. 10-20 వేల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏం తిరుగుతాంలే అనుకుంటారు బాధితులు. కానీ భారీ మొత్తంలో కోల్పోయిన 7గురు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. షేక్ జానీపై నమోదైన కేసులతో గాలించిన పోలీసులు ఏకంగా 5 ఏళ్ల తర్వాత పట్టుకున్నారు. రోజుకో ప్రాంతం చొప్పున రకరకాల మారువేషాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు.